జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆనంద్, ఆ రోజు సీతారత్నం బ్యాగ్లో విగ్రహం దొరికినప్పుడే దాన్ని పరీక్ష చేయకుండా తప్పు చేశాం. అప్పుడే కనుక చేస్తుంటే ఆ రోజే తేలిపోయేది. అవునత్తయ్య, తేలిపోయేది. కానీ సీతారత్నం గారిని దోషిగా నిలబెట్టాలని ఈ ఇంట్లో ఎవరూ కుట్ర పన్నకపోయుంటే దేవుడి విగ్రహం ఉన్న చోటు నుండి మాయమయ్యేది కాదు. సీతారత్నం గారి బ్యాగులో నుండి మరో విగ్రహం బయటికొచ్చేది కాదు. విరాజ్, వాస్తవం మాట్లాడితే కోపం వస్తుందా అత్తయ్య? ఈ కోపం నువ్వేదో మాట్లాడావని కాదు, ఆ సీతారత్నంని వెనకేసుకురావడం గురించి. మా అమ్మ చెల్లి ఏ తప్పు చేయలేదు అని ఆ రోజే తేలిపోయినా మళ్ళీ మళ్ళీ అదే నింద వేయడం కరెక్ట్ కాదు. చేసిన తప్పు బయటపడకపోతే తప్పు చెయ్యనట్టు కాదు. చెయ్యని తప్పుని ఎన్నిసార్లు వేలెత్తి చూపించినా తప్పు చేసినట్టు కాదు. ఏదో ఒక రోజు తప్పు చేసిన అసలైన దొంగలు బయట పడతారు. అప్పుడు వేసిన ఈ నిందని వెనక్కి తీసుకోలేక వేలెత్తి చూపించిన వాళ్లే తల దించుకోవాల్సి వస్తుంది. విరాజ్, ఆ విగ్రహం దొంగతనం చేసిన వాళ్ళకి సంబంధించిన ఆధారం ఏదైనా సంపాదించావా? ఆధారం ఉందన్నయ్య. ఆ విగ్రహాన్ని మళ్లీ భద్రంగా తిరిగి తెప్పించే అవకాశం కూడా ఉంది. అదే పనిలో ఉన్నాను. త్వరలో అదే చేయబోతున్నాను. అయ్యా, ఎలాగైనా తొందరగా స్వామివారి విగ్రహాన్ని తిరిగి గుడికి చేర్చండి. వచ్చే ధనుర్మాసంలో ఆ స్వామివారికి పూజలు జరగకపోతే ఊహించని అరిష్టాలు జరుగుతాయి. ఈ కుటుంబము విపత్తును ఎదుర్కోక తప్పదు. అది వంశానికే శాపంగా మారుతుంది. ఇది చెప్పడానికే బాబు గుండె భారంతో ఈ గడపలో అడుగుపెట్టాను. పంతులు గారు, ఆ భగవంతుడి పట్ల అపచారం జరిగింది. ఆ అపచారానికి నిష్కృతి ఏమీ లేదా? నియమనిష్టలతో స్వామివారిని ఆరాధించండి. అదొక్కటే మార్గం. ఏకాదశి నాడు స్వామివారిని ఆరాధించండి. జరిగిన తప్పుకు నిష్కృతిని ఇవ్వమని, మరోమారు ఆయన దర్శన భాగ్యం కలిగించమని ఇంటిల్లిపాది కఠిన ఉపవాస దీక్షను ఆచరించండి. అంతకు మించి ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదమ్మా. అమ్మా, నిష్టగా ఆచరిస్తే ఆయన ఎక్కడ ఉన్నా మన ముందుకే వస్తాడు. ఆ సత్యదేవుడు దుష్టుల చేతికి అంత సులువుగా దొరకడు. కానివ్వండి, శుభం భూయాత్. నాకు సెలవు ఇప్పించండమ్మా. ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.